హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మధురమైన ఒక తీపి జ్ఞాపకాన్ని మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొని వచ్చున్నాను. వీడియోని కడదాకా చూడండి. అలాగే మీకు కూడా ఇలాంటి అనుభూతి అయింటే, మీరు కూడా అకస్మాత్తుగా మీ ఇంట్లో ఎవరైనా దెంగుతుంటే పోయి చూసేసింటే అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరినైతే చూశారో, ఎప్పుడు చూశారో అనేదాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని సమాచారాలని నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అంటే అంతా నిజమైన ఒక సన్నివేశాలని, పల్లెటూరులో అప్పట్లో ఎలా ఉండేది, నేను ఎలాంటి సన్నివేశాలని అనుభవించాను, దీన్ని రియల్ గా నేను అనుభవించిన వాటినంతాను నేను వీడియో రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమీ తెలియని వయసు అప్పుడు నాకే, సుమారు ఒక 6-7 ఏండ్లు ఉంటుంది అంతే. నేను అప్పుడు స్కూల్కి పోయింటే మధ్యాహ్నమే స్కూల్ ఇంకా వచ్చేస్తే గన మా ఇంట్లో వాకిలు వేసిండేది. వాకిలు వేసింటే గన నేను వాకిలు తెరుచుకొని ఇంట్లోకి వెళ్ళిపోతే, నాకేం తెలుసు అప్పట్లో ఇలాంటి సన్నివేశం జరుగుతూ ఉంది ఇంట్లో అని. అప్పుడు నాకేమి తెలియని వయసు, ఇంట్లో ఎవరు లేదు కదా అని వెళ్ళిపోయిండాను. పోయి చూస్తే మా తాత మహానుభావుడు ఇలాంటి పని చేస్తా ఉండాడని నాకేమీ తెలీదు. కానీ ఇప్పుడు సచ్చి స్వర్గంలో ఉండాడు. బొలే పాటు పొడిండాడు. ఒక ఎమ్మని వేసుకొని దెంగుతా ఉండాడు. నాకెప్పుడు అది ఏమి అనేది కూడా తెలీదు. కన్నికాగా నిల్చుకొని చూస్తే గన ఒక అవ్వమ్మ కింద పొనుకొని ఉంది. ఆ అవ్వమ్మకి లంగాని షీర్ని అంతా నడుము గంట ఎత్తేసిండాడు. కాళ్ళని ఎత్తే పైన వేసుకొనిసిండాడు, భుజం పైనకి. ఈ అప్పను పంచిని పైనకి ఎత్తేసిండాడు, నాడ నిక్కర్ని కిందకి తీసిండాడు. నడుము ముడ్డిని వెనక ముందర మెల్లింగా ఆడుతా ఉండాడు. ఏమరా ఇదే చేస్తా ఉండేది అని నిల్చుకొని చూస్తే వెనక ముందర ఆడుతా ఉండాడు నడుము. ఆ అమ్మ పొనుకొని నన్ను చూసి నవ్వుతా ఉంది. కింద పొనుకోండి ముసిలిది పాపం. నన్ను చూస్తుంది, పొండ్లు గింజుతుంది, మా తాతకి సైజ్ చేస్తుంది. చూడు చిన్నోడు చేసినాడు, చిన్నోడు చూస్తా ఉన్నాడు చూడే అంటుంది. ఈ ముసిలి ముండా కొడుకు నన్ను చూస్తాడో, ఏయ్ పోరా పోయి ఆడాడో తినేకి పెట్టిండన్న దాన్ని ఎత్తుకొని ఆటలాడేకి పోరా, నీకేం పోరా అంటాడు. నేను ఇదేమ్రా వీళ్ళు చేస్తా ఉండేది అని నేను. కానీ అప్పుడు వాళ్ళది గుద్ద మడ్డ అనేది అంతగా నాకేమి తెలీదు. ఏం పా నాకు ఉంటే ఒక 6 ఏండ్లో 7 ఏండ్లో ఉంటుంది. 1వ క్లాసు 2వ క్లాసు అంతే నేను. కానీ చూస్తా ఉండాను నికాగా వీళ్ళు ఏం చేస్తా ఉండారు ఏమే అనేసి గోడ కొరుక్కొని. అన్నకు వీళ్ళు చేసించేపు చేసి లేస్తే మా తాత మడ్డిని పట్టుకొని పోయా, పంచిని కిందికి ఈడ్చుకొని. కింద పడుకోను నేను ముసిలిదే షీరెత్తి పూకుని మూసి పెట్టుకొని లేచి కిల నవ్వుకొని పోతుంది. ఏమో నాకు అర్థమే కాలేదు, చూసుకోని ఉంటుంది. ఆ అమ్మ ఎవరు తెలిసిన, మా ఊరి పక్కూరే ఆయమ్దిను. ఆ అమ్మది ఏం పని తెలిసిన, పరకల వ్యాపారము. తోపులంతా పోయి పరకలు కోసుకొని వస్తుంది. దాన్ని ఎండి పెట్టి రెడీ చేసి పరకలు కట్టుకొని ఊరూరా ఎత్తుకొని పోయి పరకలు నమ్ముకుంటుంది. ఆ పరకల్లో వచ్చిన సంపాదనే ఆ అమ్మ జీవనాధారము. ఆ అమ్మని పోయి సెటప్ చేసుకొని ఉన్నాడు ముసిలి ముండా కొడుకో. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ అమ్మని ఏడన్నా సిక్తే పిలుచుకొని పొడిచేది. ఒకడ్లు పుడియో తీసేది, లేదా 10-20 చేతికి చీసేది. కోసుగాట్లేనో లేదా గొడ్లు ఇంట్లోనో లేదా ఇంట్లోనో ఏడో ఒకట వేసుకునే కుమ్మేది నయాలు. మా ముష్లోనికి నువ్వు 70-75 ఏండ్లు ఉన్న పోవు. బొలే నయాలు ముష్లోడు, ఏం సన్నపాట్లు పొడినలేదు. మా ఊర్లోనే 8-10 మనిషి వీనికి స్టెప్ నీళ్లు చాలని దానికి మా యవ్వ పాపము బొలే అనుభవించింది. ఎప్పుతావా ఏం ఒక పొద్దు రాత్రిలో పిలిస్తే పోయడల్లా, లేకుంటే గన నయాలు ఏమిట్లా అంటే దాంట్లో తీసేస్తాడు. పాపము మా యవ్వ ఈ ముష్లు అంతవా బొలే అనుభవించింది, బొలే ఏట్లు తినింది, బొలే నొప్పి అనుభవించింది పో. అట్లే మా యవ్వ మా తాత కథ కూడా చెప్తాను ఇనీడండ. అప్పుడు 7-8 గంటల రాత్రికి అంతా పొనుకొని ఇస్తాడు. అప్పుడేం టీవీ లైట్ కూడా లేదు ఫ్రెండ్స్. అప్పుడు మా ఊర్లో అప్పుడు బుడ్డీలు సీమ్ నూనె పోసి బుడ్డీలు అంటించుకుంటా ఉండింది. ఒక 7-8 గంటలకు అంతా పొనుకొని ఇచ్చింటే అప్పుడు అన్ని ఊర్లను అంతే ఫ్రెండ్స్. సాయంత్రం 6-7-8 గంటలకి అంతాను నిద్రపోడిస్తా ఉండ్రి. పొద్దున్నే ఏమంటే 5 గంటలకి అంతా లేస్తా ఉండ్రి. సుమారు ఒక రాత్రి ఒక 12 గంటలో 1 గంట లేదా 2 గంటలు అయింటిందే. ఏమో బొమ్మిడీలు ఇంట్లో ఏమరా ఇది అనేసి నిద్రపోట్లే జ్ఞాపకం వచ్చేసా. నాకంతే 7-8 ఏండ్లు ఉంటుంది.
జ్ఞాపకం వచ్చేసి అట్లే ఉండాను. ఈ ముస్లిం ముండా కొడుకు మా యవ్వని పిలుస్తా ఉన్నాడు, ఏ రావే కొంచెంపే రా, అట్లా పోయి ఇట్లా వచ్చేద్దాంరా అని మూలకి పిలుస్తా ఉన్నాడు మా యవ్వని దింగేదానికి. ఏమిట్లా నేస్తాను చూడే అనేసి ఏమేమో దడుగుడతాడు, ఏమేమో ఇదంటాడు. మేము వచ్చేసి మా యవ్వ పక్కలనే పొంకుంటా ఉండిందే. దానికి బొమ్మడీలకంతా నాకు జ్ఞాపకం వచ్చేసింది. మా యవ్వ వండుకొని సాపిస్తా ఉంది, నీ ముగ్గు ముయ్య కలకుండా ముడుగు బిడ్డలుండారు, ఏం నీకు వచ్చింది, ఎప్పుడు ఒకే సావే నీతావా, నువ్వు ఎగ్గురు పొడి సాయా, నిన్నెప్పుడు ఎత్తుకొని పోయేది అని బులే సాపిస్తా ఉంది మా యవ్వ. గాడిది మడ్నా బట్ట, గాడిది మడ్డోడు అని సాపిస్తా ఉంది. ఈ ముష్లోడు పట 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 అని పండ్లు కరుస్తాడు, పదా అట్లా పోయి వచ్చేద్దాము అనేసి. ఏమి చేసేది, జాస్తి పొద్దు హేగే మా యవ్వ కాలేదు, ఈ ముస్లిముండా కొడుకు ఇంక ఇడిచేలేదు అనేసి మెల్లింగా లేచి మూలకి పోయా. ఆయమ్మను ఎంచేపని చూసినే పాపం 2 గంటలైనా కూడా ఈ ముస్లిం కొడుకు నిద్ర పెట్టుకుండా అమ్మని గీక్తా ఉంటే ఏం చేసినే, అందుకే లేచిపోయిడిసా మూలకే. ఈ ముస్లోడు అన్నం కొంచెం ఉండిసే అగ్గిపెట్టి ఎత్తుకొని అగ్గిపుల్లు గీసుకొని చూసుకొని పోయి ఆ ముళ్ళకే. నేను చూస్తానే ఉండాను మెల్లింగా, ఏం చేస్తారు వీళ్ళు, ఏమిటికి పోతా ఉండేది అనేసి. అన్నాక పోయినాక ఏం చేస్తే నేను మెల్లింగా లేచే పోయిసే మూల వాకిల్లో నిల్చుకొని చూస్తాను, ఏమీ కనపడుస్తా ఉండలే. అప్పుడు దీపాలంతా ఆర్పేసింటారు కదా, ఆర్పేసిండారు, ఏమీ కనపడుస్తా ఉండలే. ఖాళీ ఈ ముష్టిలోడు బుసుగుడుతా ఉన్నాడు. ఈ అమ్మ ఏదో గజ్జలో ఏమో గల్ల గల్ల అంటా ఉంది, అంతే. ఏమో బసా 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 అని సౌండ్. నేను చూసేంతసేపు చూసి ఏమీ కనపడలే, ఈయనేంతసేపు ఇంటనే ఏమీ అర్థం కాలేదు. లాస్ట్కి ఏం చేసినంటే అయ్యయ్యో పాములో 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 పాములు వచ్చేసిందే పాములో అనేసి జోరుగా అబ్బరిచి పారేసింది. అబ్బరిచి పారేసేపటికి ఈ ముస్లోడు ముస్లిమ్మ పెరిగితో వచ్చేసిండాడు. ఏడ్రా ఏమ్రా అనేసి ఇంట్లో ఉండే వాళ్ళంతా లేచిండారు. లేచే ఈ ముస్లిముండా కొడుకే నా మీద పండ్లు కోరుకొని కొట్టి పారేసినాడు, కుక్కుని కొట్టినాక అట్లా పోవు. ఇట్లా అంతా జాస్తి అనుభవించిండు ఫ్రెండ్స్. ఏమున్నా కూడా అప్పుడు మజాలే వేరే, అప్పుడు ఇదే వేరే. నాకు ఇప్పుడు 42 ఏండ్లు మేము బులె పాటలు పడిండాం ఫ్రెండ్స్. ఇంకా ఏం తెలుసునా, అప్పుడు మేము చిన్నప్పుడు మడ్లు వేస్తే చిన్నోళ్ళనే గుద్దుల్లోకి పెట్టుకొని ఆ పిరుల సొందుల్లో పెట్టుకొని దెంగలాట అనేసి దెంగలాట ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఇవే తెలియదు నా కొడుకులకి. పొడిస్తారు బాత్రూమ్ లో ఫోన్లు ఎత్తుకొని పొడిస్తారు, మడ్డును పట్టుకొని అల్లాడించుకుంటారు. ఏం ప్రయోజనము? ఇప్పుడు పెండ్లు చేసుకొని పోస్ట్ నైట్ కి ఒక సింగిల్ కే పొనుకొని ఇస్తాడు, ప్లాట్ అయిపోతాడు. ఏమీ ప్రయోజనం ఉండేలేదు. ఏముంది ఇప్పుడు సత్తా? అప్పుడు చెప్పు, నేను నా పోస్ట్ నైట్ లో 9 సింగల్ లేచిండాను. నేను కూడా పల్లెటూరు బిడ్డనే, పెళ్లి చేసుకుంది పాపమా రయ్యంతా బొలే అనుభవించింది. 9వ సలి కుమ్ముతా ఉంటే పొగలైపోయిండేది కూడా తెలీదు. మా అత్త వచ్చి లేపిస్తా ఉంది, లేయండ్రా పొద్దున్నే అయిపోయింది, ఇంకా ఏమండ్రా చేస్తూ ఉండారు, లేయండ్రా అనేసి. నాకు లేచి మా ఆడోళ్ళు వాకిలు తీసి చూస్తే పొద్దున్నే 7 గంటలు. ఏమే 9వ షాట్ అబ్బుటికి. ఇంకా ఇట్లా జాస్తి ఉండవు ఫ్రెండ్స్, అంతా మీతో పంచుకుంటా ఉన్నా. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఇట్లా అనుభవాలు మీరు అనుభవించింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఎలా అంటే ఇంట్లో ఉండేవాళ్ళు వచ్చేసిండారు రికార్డ్ చేస్తూ ఉంటే, అందుకే.